ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి ఏప్రిల్ 7వ తేదీకు ఎలా ఉండబోతోంది? వీరి జీవితంలో ఒక రహస్యం అనేది బయటపడబోతోంది. అసలు ఎటువంటి రహస్యం మిథున రాశి వారికి బయటపడబోతోంది? ఈ రోజు గోచార రీత్యా వీరికి ఎలా ఉండబోతోంది? అలాగే ఈ రోజు పంచాంగ వివరణ కూడా ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు పంచాంగం ఉత్తరాయణం చైత్రమాసం వసంత ఋతువు ఏప్రిల్ 7వ తారీఖు 2025వ సంవత్సరము వారము సోమవారము. ఈరోజు తిథి దశమి రాత్రి 11:03 వరకు, తదుపరి ఏకాదశి. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఉదయం 10:02 వరకు, తర్వాత ఆశ్లేష నక్షత్రం. వర్జం రాత్రి 11:04 నుండి 12:42 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:27 నుండి 1:16 వరకు. తదుపరి దుర్ముహూర్తం తిరిగి 2:54 నుండి 3:43 వరకు ఉంటుంది. అమృత గడియలు ఈరోజు లేవు. ఈరోజు చంద్ర సంచార రాశి కర్కాటక రాశి. ఇక ఈ రోజైతే మిథున రాశి వారిది యొక్క రహస్యం బయటపడబోతోంది. వీరు ఎంతో కాలంగా కుటుంబంలో జరుగుతున్న కొన్ని కారణాల గొడవల వల్ల వీళ్ళైతే చాలా సతమతం అవుతూ వస్తున్నారు. భార్యాభర్తలు విడిపోయిన సందర్భాలు కూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. అలాగే భార్యాభర్తల మధ్య కొత్తగా గొడవలయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. అంటే మీ పాత రహస్యాలు కొన్ని రకాలైనటువంటివి బయటికి రాబోతూ ఉన్నాయి. దాని కారణంగా మీ కుటుంబంలో ఖచ్చితంగా గొడవలు జరిగే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మీరు ఈరోజు ఖచ్చితంగా ధైర్యం చేసి మీకు ఏదైతే రహస్యం ఉందో మీకు సంబంధించినటువంటిది అది మీ భార్యతో కానీ లేదంటే మీ కుటుంబ సభ్యులతో కానీ పంచుకోండి. తర్వాత వేరే వారి ద్వారాగా తెలిసిందంటే మాత్రం వీరు అస్సలు సహించలేరు. చాలా కోపం వస్తుంది, లేనిపోని గొడవలు పాలవుతారు. కాబట్టి మీరు ఏ రహస్యం అయితే దాచుతున్నారు అంటే మీ వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, లేదంటే ఏదైనా స్త్రీ యొక్క వాంఛకు లోనవ్వడం కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందండి. అలా చెప్పకపోయి ఉంటే అనవసరంగా మీ ఇంట్లో లేనిపోని గొడవలు వచ్చి మీ కుటుంబం అల్లకల్లోలంగా మారిపోతుంది. మీ భార్యాభర్తల మధ్య విడాకుల దాకా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీకు మీరుగా వెళ్ళి వారికి చెప్పినట్లయితే ముందే చెప్పారు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు అస్సలు పట్టించుకోరండి. అంటే కొంచెం బాధపడతారు తప్ప అంతకు మించి మీ మీద ద్వేషాన్ని మాత్రం అస్సలు పెట్టుకోరు. ప్రేమను మాత్రమే కురిపిస్తారు. అలాగే మిగతా విషయాలు చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా అయితే వీరికి చక్కని ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వస్తున్నారో వారికి ఈరోజు చేతికందిన డబ్బు సహాయంగా వస్తుంది. అలాగే ఎవరైతే కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం చేయాలన్నా, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా సరే ఈ రోజైతే చాలా అనుకూలంగా కనిపిస్తుంది. మీరు ఎటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నా సరే ఈ రోజైతే మంచి ఫలితాలను ఇస్తుంది. మీకు ఆర్థిక రెట్టింపు లాభాలు అనేవి మీరు చేసే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు ఖచ్చితంగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా అయితే కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తుందండి. అంటే మీ తోటి సహోద్యోగుల వల్ల మీరైతే కొన్ని ఇబ్బందులు పాలవ్వడం జరుగుతుంది. మీ పై అధికారులతో మీరు మాటలు పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరిని కూడా నొప్పించినట్టు అస్సలు మాట్లాడకండి. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే వీళ్ళకి కూడా మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. మీరు కష్టపడి చదివినట్లయితే మంచి ర్యాంక్స్ కొట్టే అవకాశం కనిపిస్తోంది. అలాగే మీరు ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటే మీకైతే చక్కని ఫలితాలు కనిపిస్తున్నాయి. మీకు విదేశీ యానం కూడా కనబడుతుంది. అలాగే ఉద్యోగం చేయాలన్నా సరే, వ్యాపారం చేయాలన్నా కూడా విదేశీ పదంగా అయితే మీకు చక్కని ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన ఏదో ఒక శుభవార్త అనేది మీరు ఖచ్చితంగా ఈ రోజైతే వినబోతూ ఉన్నారు. ఓకే అండి, చూసారు కదా మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది, వీరికి ఎటువంటి రహస్యం బయటపడబోతుంది, మిగతా విషయాల్లో వీరికి ఎలా ఉండబోతోంది, అలాగే ఈరోజు పంచాంగ వివరణ కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.